ఫ్రెండ్స్ హాయ్, ఇది ఇటుక కొంత అయిపోయింది, ఉసుక అయిపోయింది. ఇది బోరు అండి. ఇది మేము ఉండడానికి వేసుకున్నాం చిన్నగా. ఇది ముందు భాగం. లోపల రండి చూద్దాం. ఇది పైన వెంటిలేటర్ పెట్టారు. ఈరోజు అయితే వర్క్ ఇలా కొంచెం చేశారు, మొత్తం కాలే. ఇది వాలు ముందు భాగం అండి. ఇసుక పోసుకున్నారు. ఇలా వరకు నడవలేదు, వర్షం పడి, అందుకని వాళ్ళు వెళ్ళిపోయారు. ఇదైతే కిచెన్ రూమ్ అండి. కిచెన్లో మేము సజ్జ వన్ సైడ్ మాత్రమే ఊహించామండి. ఓన్లీ వన్ సైడ్ ఊహించాము, దక్షిణ భాగంలో. ఇది కిటికీ, ఎగ్జిట్. ఇది ఫ్యాన్, ఎగ్జిట్ ఫ్యాన్ అండి. ఇక్కడ పెట్టారు మేస్త్రి. ఇదైతే అటాచ్ బాత్రూమ్ అండి. అటాచ్ బాత్రూమ్ పైన మేము సజ్జ ఊహించాము. అక్కడ పిల్లర్ నుంచి ఇక్కడ పిల్లర్ దాకా ఊహించాము. ఇక్కడ డోరు, విండో. ఇక్కడ నుంచి వెళ్ళడానికి, ఈ బెడ్రూమ్లో వెళ్ళడానికి ఇదో విండో. ఇక్కడ ఇవి కిటికీలన్నీ. ఇందులో అటాచ్ బాత్రూమ్. అది అటాచ్ బాత్రూమ్ అంటే రెండు అనుకున్నాము, ముందు ఒకదానికే ఇచ్చామండి. ప్రజెంట్ అట్లా బాగోదని మేస్త్రి అని అంటే ఒకదానికి మాత్రమే తీసుకున్నాము. ఇది ఫస్ట్ బెడ్రూమ్ అండి, పెద్ద బెడ్రూమ్. కొంచెం ఒక 4 ఇంచులు ఎక్కువ వస్తుంది అక్కడ బెడ్రూమ్ కంటే. ఇది రెండో బెడ్రూమ్ అండి, చిల్డ్రన్ బెడ్రూమ్. ఇది కిటికీ. పైన ఈ విధంగా వాళ్ళు సజ్జ పోశారు మొన్న. ఇది ఒక 4 ఇంచులు తక్కువ ఉంది దానికంటే. గోడలు అయితే పైదాకా అయినాయండి. వెనుక భాగం పైదాకా అయ్యాయి. ఈ మధ్య భాగం కాలేదండి. ఇక్కడ ముందు భాగం, ఇక్కడ కూడా కిచెన్లో పై భాగం దాకా అయినాయండి. ఇక్కడ ముందు భాగంలో కాలేవు, గోడలు పై వరకు కాలేవు. మరియు మధ్యలో ఇక్కడ కాలేదు, పై వరకు. అటాచ్ బాత్రూమ్ అటు సైడ్ కూడా, ఇటు సైడ్ కూడా, రెండు గోడలు కూడా కావాలి పైకి. స్లాబ్ లెవెల్ దాకా కావాలండి. ఇక్కడ కిచెన్ గోడ కూడా కావాలి. ఇది ఎగ్జాక్ట్ టీవీ పాయింట్ ఇక్కడ వస్తుంది. మేము ఇక్కడ పెట్టించుకోవాలనుకుంటున్నాము. అంటే ఇట్లా చూడడానికి బాగుంటుంది. ఇట్లా హాల్ వచ్చేసి ఇంత ఉంటుంది కాబట్టి బాగుంటుందని అక్కడ పెట్టించుకోవాలనుకుంటున్నామండి. ఇది ఇక్కడ ఒక సోఫా వేసుకొని కూర్చున్నా కానీ బాగుంటుందని, ఇక్కడ ఒక సోఫా వేసుకొని, ఇక్కడ ఒక సోఫా వేసుకొని కూర్చున్నా కానీ బాగుంటుందని అనుకుంటున్నాము. చూడాలి. ఈరోజు అయితే వర్క్ చేయలేరు మేస్త్రీలు, వెళ్ళిపోయారు. ఈ వర్షం కంటిన్యూ పడుతూనే ఉన్నది, అందుకని వర్క్ చేయలేదు. డమ్ములో నీళ్ళు నింపి ఇచ్చారు ఆల్రెడీ. అయితే బయట భాగం చూడండి. బయట భాగం పైదాకా లేపారు. ఇక్కడ వెంటిలేషన్ అయితే చిన్నది ఇచ్చారు. పెద్ద తెస్తా అనుకున్నారట, కానీ అక్కడ మేస్త్రి ఏదో మర్చిపోయిన చెప్పి చిన్న తీసుకొచ్చి ఉన్నాడు. సరే బాగుంటుంది, లేపు పర్లేదు కానీ పెట్టేసారు వాళ్ళు. సరే చూద్దాం ఎట్లయితే. పోసుకుంటాం లోపల. ఇది మెట్ల భాగం అండి. ఇక్కడ నుంచి మెట్లు వస్తాయి. ఇక్కడ నుంచి మెట్లు వచ్చి
ఎగ్జిట్ పోల్ నుంచి ఎగ్జిట్ క్యాన్ నుంచి తిరుగుతాయండి. ఈ ఫ్రంట్ భాగం పైన డోర్కి, అది మెయిన్ డోర్కు వెంటిలేషన్ పైదాకా చేయించలేదు, అదొక్కటి మేము మైనస్ అనిపిస్తుంది. ఒకసారి కింద కామెంట్లో డౌట్ ఉంటే చెప్పండి, దీనికి ఏదైనా సొల్యూషన్ చూద్దాము. మామూలుగా మేస్త్రి అయితే గోడ పెడతా అని చెప్పిండు, బాగానే ఉంటుంది అని అంటున్నాడు. అయితే అది కిటికీతో పాటు వెంటిలేటర్ తీసుకొచ్చిండు. అది గోడ పెడితే ఎట్లా ఉంటుందని మేము ఆలోచిస్తున్నాం. ఒకసారి కామెంట్ చేయండి ఎట్లా ఉందనేది. కింద అయితే ఇంకా ఇటుక మిగిలిపోయింది, ఇక్కడ కొంచెం అయిపోతుండే వాళ్ళు చేస్తే పని, కానీ ఇక్కడ కొంచెం ఉన్నది. మేము కొంచెం హైట్ తీసుకున్నామండి, ఒక గజం హైట్ తీసుకున్నాం రోడ్డు నుండి. ఇక్కడ రోడ్డు నుండి మరియు మా ఇంటి ముంగట రోడ్డు నుండి, ఇక్కడ నుండి ఒక గజం హైట్లో మేము తీసుకున్నామండి. ఇది హైట్ మీద ఉండాలి, రేపు పొద్దున ఫ్యూచర్లో ఇబ్బంది కాకుండా ఉండాలని చెప్పేసి హైట్ మీద తీసుకున్నామండి. అయితే తర్వాత ఇబ్బంది పడద్దని ఇక్కడ మురం ఇదంతా మురం పోసుకుంటాం, మళ్ళీ తర్వాత అది కొంచెం హైట్లో వేస్తుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను ఖచ్చితంగా. దీని కొలతలు కూడా నేను పూర్తిగా చెప్తానండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో. ఓకే బాయ్. ప్లీజ్ అందరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ కామెంట్ ఉంటే కామెంట్లో చెప్పండి, నేను చెప్తాను, తెలియజేస్తాను. అన్నీ కూడా మేము ఏ ఇటుక వాడాము అనేది అన్నీ చెప్తాను. ఇటుక ఏది వాడాము, సిమెంట్ ఏది వాడాము అనేది చెప్తాను నేను కామెంట్లో. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్.